విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నాగదోషం గాని, లేదా సర్పదోషం గాని ఒక మనిషి జీవితంలో ఎటువంటి సమస్యలనిస్తుంది? ఈరోజు మనం పరిశీలన చేద్దాం. రాహు గాని, కేతువు గాని అనే సర్పగ్రహాలు మన జాతకునికి మంచి చేస్తాయా, చెడు చేస్తాయా అనేది అవి అమరి ఉన్నటువంటి స్థానం పైన ఆధారపడి ఉంటుంది. ఈ స్థానాలు పూర్వజన్మలో జాతకుడు మంచి చేశాడా, చెడు చేశాడా అనే దానిపైన నిర్ణయించబడి ఉంటుంది. లగ్నం గాని, రెండవ స్థానం గాని, ఏడవ స్థానం గాని, ఎనిమిదవ స్థానం గాని, చంద్రుడితో కలిసి గాని రాహుకేతులు ఉన్నప్పుడు దానిని నాగదోషము అంటాం. లేదా కళత్ర దోషము అంటాం. దీని ఫలితంగా ఏందంటే వివాహం ఆలస్యం అవ్వడం గాని, వివాహం రద్దవ్వడం గాని జరుగుతూ ఉంటుంది. మరి ఒక జాతకంలో శని భగవానుడు, కుజుడు, రాహుకేతులు అనేటువంటి గ్రహాలు మంచి ఫలితాలను ఇవ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఒక జాతకంలో రాహుకేతువులు జీవితాన్ని మలుపు తిప్పుతూ ఉంటారని చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగం చేసే వ్యక్తికి అత్యధిక ధనాన్ని ఇచ్చి అత్యంత వేగంగా ఒక మంచి పొజిషన్‌కి రాహు ఇస్తాడు. అదే కేతువు అయితే ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టి సమస్యలతో ఇరుక్కునేట్టు చేస్తాడు. దీన్ని శని భగవానుడు, కుజుడు సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తూ ఉంటారనమాట. అంటే జాతకంలో 4 గాని, 5 గాని స్థానంలో ఉన్నప్పుడు రాహుకేతువులు ఉన్నప్పుడు సర్పదోషం గాని, నాగదోషం గాని ఏర్పడుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఏంటంటే వివాహం ఆలస్యం, వివాహంలో సమస్యలు, ఒకటికి మించి వివాహాలు కావడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వివాహ పంతనల్లో ఒకరి జాతకంలో లగ్నంలో రాహువు గాని, కేతువు గాని ఉన్నప్పుడు కాబోయే జీవిత భాగస్వామి జాతకంలో లగ్నంలో గాని, ద్వితీయంలో గాని, సప్తమంలో గాని, అష్టమంలో గాని రాహువు గాని, కేతువు గాని ఉండే విధంగా వివాహ పొంతన చేయాలి. అప్పుడు చతుర్థ, పంచమ స్థానాలకు వేరే విధంగా చేయాలి. ఈ రాహుకేతు దోషం అందరిని కూడా బాధిస్తాయా అంటే కాదని చెప్పాలి. ఇవి మిత్ర లగ్నాలను బాధించవు. అలాగే వృషభం, మిథున, కన్య, మకర, కుంభాల లగ్నాలని రాహు మిత్రులుగా భావిస్తూ ఉంటారు. మిగిలిన 6 లగ్నాలకు రాహు అధిక సమస్యలను ఇస్తాడు. మరి రాహు సమస్యలను ఇచ్చే గ్రహాలకు కేతు తన మిత్ర గ్రహాలుగా భావిస్తుంటాడు. అయితే కర్కాటక, సింహ లగ్నాలకు రాహువు, కేతువు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుంది బాధించడానికి అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి వివాహ సమస్యలకి ఇచ్చే లగ్నాలు కర్కాటక సింహంలో పాటు వేషం, వృశ్చికం కూడా ఉంటాయన్నమాట. అంటే కుజుడు, కేతువుతో సమానం అని భావించినప్పటికీ కేతువు, కుజుడు లగ్నాలకు సమస్యలను ఇస్తారు. కేతువు, కుజుడు సమానం అని భావించినప్పటికీ కేతుడు, కుజుడు లగ్నాలకి సమస్యలను ఇస్తూ ఉంటాడనమాట. మరి చంద్రుడు, రవి, కుజుడు ఈ 3 గ్రహాలు రాహుకేతులతో బాధింపబడుతూ ఉంటారు. 4 గాని, 5 గాని స్థానాల్లో రాహు గాని, కేతు గాని ఉన్నప్పుడు వివాహపరంగా బాధింపు ఉండదు. కానీ వారసులు, విద్య, సుఖము, పూర్వపుణ్యము, పుత్రులు, పూర్వీక ఆస్తులు బలహీనమై వాటికి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. మరి శని భగవానుడు శుక్ర, బుధ లగ్నాలకు రాహు దోషం బాధించదు. రవి, చంద్ర లగ్నాలను బాధిస్తూ ఉంటుంది. గురు లగ్నాలకు 50% బాధిస్తుంది. గురువు యొక్క 5 గాని, 9 గాని దృష్టి రాహుకేతుల పైన ఉంటే ఈ దోషం కొంత తగ్గుతుంది. లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఆదివారం, లగ్నంలో కేతు ఉన్నప్పుడు సోమవారం పరిహారాన్ని పాటించాలి. ముఖ్యంగా రాహుకేతు దోషాలకు కాళహస్తి తిరునాగేశ్వరం మరియు తమిళనాడులో ఉంటుంది తిరునాగేశ్వరం అనేది. ఈ రోడ్డు దగ్గర ఉన్నటువంటి కూడుముడి ప్రాంతాల్లో రాహు, కేతు నివారణకు పరిహారాలు చేసుకోండి. మీ జాతక వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే.